కేవలం గాజువాకలోనే కాదు, ఏ జిల్లా చూసినా సరే మరి ప్రధానంగా ఉన్న సామాజిక వర్గంలోని, సమానంగా ఉన్న సామాజిక వర్గంలోని మనకు ఉన్నవి ఖచ్చితంగా కాపు, వెలమ, యాదవ ఇట్లా ఇలాగ వస్తున్నవి. మనకి అక్కడ ఇక్కడ కొంచెం అటు ఇటు బ్యాలెన్స్గా ఉంటాం కదా, అందరూ సమానంగా ఉన్నవాళ్ళు. అటువంటివి మనవి. మరి మీ అందరి తాలూకా ఆశీర్వాదం ఉండబట్టే అప్పుడు బొప్పిన ఎంపీగా వెళ్ళాను, విజయనగరం ఎంపీగా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మన తాలూకా బీసీ ఒక మహిళకి అవకాశం ఇస్తే మన తాలూకా కింద స్థాయి నుంచి కష్ట సుఖాలు ఏంటో తెలుసుకొని ఈ రోజు మన వారిని పార్లమెంట్ లోకి వినిపించే అటువంటి గలాన్ని ఇవ్వబట్టే అనేకమైన అంశాల మీద లేవనెత్తి ఈ మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి కావాల్సిన అనేకమైన కార్యక్రమాలకి ఈ రోజు అక్కడి నుంచి పోట్లాడి ఇవాళ నిధులు తెప్పించుకొని ఇక్కడ పనులు చేయించుకోగలిగేవంటే అది మీరందరూ ఇచ్చిన ఆశీర్వాద బలం అని చెప్పేసి ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నాను. అమర్ గారు మాట్లాడినప్పుడు అన్ని విషయాలు చెప్పారు, విజయ్ కుమార్ గారు మాట్లాడినప్పుడు అన్ని విషయాలు చెప్పారు. ఈవేళ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇక్కడ బీసీలకంటే పెద్దపీట వేస్తూ అనేక అన్ని కార్పొరేషన్లు ఇస్తూ దాంట్లో అందరినీ కూడా ఈవేళ డైరెక్టర్లు కూడా 50% మహిళలకు కూడా అవకాశం కల్పిస్తూ ఈరోజు అనేక వాటిలోని ప్రతి ఒక్క కార్పొరేషన్ కూడా వారి తాలూకు సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దిశగా ఈరోజు వెళ్తూ చేస్తున్నవి. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు మరి అట్లాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. సంక్షేమం కానీ ఇవన్నీ మరి అందరికీ ఎవరు అర్హులో వారందరికీ ఇస్తూ వెళ్తున్నారు. మీకందరికీ మీ అందరికీ నా వినతి, ఒక అవకాశాన్ని మన ముఖ్యమంత్రిగా గత ఎన్నికల్లో ఇచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటూ అనేకమైన కార్యక్రమాలు విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమం, అభివృద్ధి అన్ని రకాలుగా కూడా తీసుకుని వెళ్ళిన ఒక శక్తివంతమైన పరిపాలనతో ప్రజల ముంగిటే పాలనగా ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తూ కులాలు, మతాలు, పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా అనేకమైన చేస్తూ వెళ్తున్న మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా చూశారు. మీ అందరికీ కోరుతున్నాను, మరొకసారి అవకాశానికి ఇస్తే ఈ రోజు మన ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతం వెలువడుతున్నాన్ని రూపుమాపాలంటే విశాఖపట్నం ఖచ్చితంగా పరిపాలన రాజధానిగా రావాలి. పరిపాలన రాజధానిగా వస్తే మన ప్రాంత అభివృద్ధితో పాటు మన కుటుంబంలో మన పిల్లల తాలూకా రానున్న కాలంలో ఉజ్వలమైన భవిష్యత్తును మనం ఇచ్చేవారిగా ఈరోజు మనకు ఒక సదావకాశం ఈరోజు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెట్టారో దాన్ని మనం ఖచ్చితంగా మనందరూ కూడా సమర్థించవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదేమైనా మీ అందరి తాలూకా సహాయ సహకారాలు, మీ అందరి తాలూకా ఆశీస్సులు మరి ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వాలి అంటే ఈ ప్రాంతం గాజువాక కూడా ఇప్పుడు ముందు అనుకున్నట్టుగా రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద నియోజకవర్గంతో పాటు గతంలో నాగిరెడ్డి గారికి ఇచ్చారు, ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడ్డారు. అంతకుముందు మరి గుడివాడ అప్పన్న గారి దగ్గర నుంచి, గురునాథరావు గారి దగ్గర నుంచి ఇక్కడ చేసి ఈ ప్రాంతంలో సోదరులు మాట్లాడినప్పుడు ఇళ్ళ పట్టాల దగ్గర నుంచి అన్ని ఇచ్చారని మీకు సెలవిచ్చారు. ఏదైనా ఒక అవకాశం ఇస్తే మన ప్రజలు, మన ప్రాంతం, మన ప్రాంత అభివృద్ధి, మన వారందరూ కూడా ఇవాళ సహాయ సహకారాలు చేయాలని ఒక కమిట్మెంట్. ఏదైనా పిలిస్తే పలికే వ్యక్తులు, మీరు పిలిచిన వెంటనే మీకు ఈవేళ కష్టం ఉన్నట్టు ఆ కష్టాన్ని నిలబడే వ్యక్తుల్ని మనం ఇలా ఖచ్చితంగా మనం చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇవన్నీ కూడా కేంద్రం సంబంధించి అనేకమైన పబ్లిక్ సెక్టర్లో ఇవాళ మనకున్న స్టీల్ ప్లాంట్ తీసుకోండి, అటు బిహెచ్డి తీసుకోండి, అటు షిప్ యార్డ్ తీసుకోండి, పోర్టులు తీసుకోండి, ఇవన్నీ కూడా కొన్ని మనకన్నీ కూడా పబ్లిక్ సెక్టర్లో ఉన్నవి కేంద్రం సంబంధించిన వాటిలోని సంబంధించిన వాటిలో ఉన్నాయి. ఏ అంశం మాట్లాడాలన్నా స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈవేళ కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాల్సిన అవసరం మనకు ఖచ్చితంగా ఉంది. దానికి సమర్థవంతమైన నాయకత్వం ఉండేవాళ్ళు, మన ప్రాంతం తాలూకా కష్ట సుఖాలు తెలుసుకునే వాళ్ళు,
ఈ ప్రాంతం మీద అభివృద్ధి అయితేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు మనకు అందుబాటులో ఉండే వాళ్ళకి దాని మీద ఈరోజు ఎవరికైతే అనుభవం ఉంది అనే వారికి ఒక అవకాశం ఇస్తే ఖచ్చితంగా వాటిని ఈరోజు వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. అదే నేను మిమ్మల్ని కోరుతున్నాను, దయచేసి ఈరోజు ఎన్ని పార్టీలు కానీ ఏవి కానివ్వండి, మనందరితో కూడా ఒక కుటుంబంగానే వస్తున్నప్పుడు చేసేవాడిని కూడా చూసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్ అనే వస్తేనే మళ్ళీ పరిపాలన రాజధానిగా రావడానికి అవకాశం ఉంటుంది. ఆయన మా అందరికీ అడిగారు, నేను ఈరోజు నాకు నా రాష్ట్రానికి ఈవేళ వెన్నుముక మా బీసీలే, మా బీసీలందరూ కూడా వారి తాలూకు ఆశీర్వాదం నాకు ఉంటుంది, ఆ ప్రజాబలం నాకు ఉంటుంది. నేను తప్పకుండా మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకెళ్ళడానికి వారి సహాయ సహకారంతో నేను ముందుకు తీసుకెళ్తాను అని చెప్పని ఎక్కడికి వెళ్ళినా సరే వారు ఒక నినాదంతో మరి వెళ్తున్నారు. అది వాస్తవంగా జరుగుతున్నాయి కూడా, ఆ పనులన్నీ కూడా వాస్తవంగా జరుగుతున్నాయి. ఈవెన్ అటువంటి వాటితో తీసుకెళ్తున్న వారికి మనందరం కూడా స్థానికంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు ఉన్నామో వారందరం కూడా ఖచ్చితంగా మనకి ఖచ్చితంగా విశాఖపట్నం మహానగరంగా కావాలి. ఈవేళ నీతి ఆయోగ్ లాంటి సంస్థే ఈవేళ ప్రత్యేకించి గ్రోత్ హబ్ సిటీగా విశాఖపట్నాన్ని ఈవేళ గుర్తించి ఇచ్చారు. భారతదేశంలో 4 ఉంటే 4లో ముంబై ఎలాగది ఫైనాన్స్ రాజధాని, రెండోది వారణాసి ఆధ్యాత్మిక రాజధాని, మూడోది సూరత్ అది డైమండ్ వజ్రానికి రాజధాని. ఈరోజు మనకి విశాఖపట్నం ఇచ్చేటి ఈ రాష్ట్రాల్లో రాజధానిగా వాళ్ళు గుర్తించి ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజిన్గా ఈరోజు మన ఈ రాష్ట్రానికి మనకు వెన్నుముకలాగా మనం తీసుకెళ్ళడానికి ఉన్నదంటే దానికి మనందరూ సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉండాలి. వాలంటరీగా ఈ రోజు మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటేనే, ఈ అవకాశాలు ఇస్తేనే ఈ రోజు ఈ రాష్ట్రానికే దిశ మారుతుంది. అటువంటి దానికి భౌగోళికంగా అన్ని కలిగి ఉన్నాం. అటు సముద్ర తీరం కానీ, అటు ఎయిర్వేస్ కానీ, రోడ్వేస్ కానీ, రైల్వేస్ కానీ, ఒక 3 రాష్ట్రాలకి ఒక మనకి కనెక్టివిటీ కలిగిన అటువంటి దాన్ని ఈ రోజు మనం తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాంటి వాటిని ఇంకొక దగ్గర మనం అడిగినా సరే అక్కడ వనరులు కూడా లేదు. సహజంగా ఉన్న వనరులతో పాటు ఈ రోజు మెడికల్ కాలేజీలు వచ్చాయి, ఐఐఎం లాంటి ఈ ఇన్స్టిట్యూషన్స్, ప్రెస్టీజ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆ రోజు మాట్లాడితే ఈ రోజు తెచ్చుకోగలిగాం. స్టీల్ ప్లాంట్ కూడా ఆ రోజు మరి దాన్ని ఏదైతే స్థాయి మినీరత్న నుంచి నవరత్న స్థాయికి ఇస్పాట్ ద్వారా కూడా 9,000 కోట్ల రూపాయలతో మళ్ళీ దాన్ని పెంచే స్థాయికి తీసుకొచ్చి మళ్ళీ లక్ష్యం చేయడం అయింది. దశవారీగా మరి ఈ రోజు అధికారంలో ఉన్న 103 ప్రధాన మరి ప్రతిపక్షంలో ప్రధాన పార్టీ దాంతో ఈ రోజు దాన్ని ప్రైవేటీకరణ చేసే అంశంలో వెళ్ళింది. దయచేసి ఇవన్నీ కూడా మళ్ళీ మన ప్రాంతాన్ని నిలదొక్కుకోవాలంటే మనం అందరం కూడా ఐక్యంగా ఉండి ఇవి సాధించుకోవాలంటే ఖచ్చితంగా దీనికి ఈ ప్రాంతాలకి స్థానికంగా నేను కూడా మరి శ్రీహరిపురం నాన్నగారు ఉండేది, నాన్నగారు వాళ్ళు ఇక్కడే ఉండేవారు. మరి నేను మీ పక్కనే ఈ ఊరు ఆడపడుచుని, మరి మింటిలో కూడా అంతా ఇక్కడ కూడా కాజువాట్లో బాధ్యతలో వాళ్ళందరూ కూడా ఉన్నారు. నాకు కూడా పుట్టినూరు లాంటిది, పుట్టినీళ్ళు లాంటిది, పుట్టినీళ్ళని ఆడపడుచుకు అవకాశం ఇస్తే సొంత గడ్డకు కూడా సేవ చేసే వాటిలో నాకు దొరుకుతుంది. దయచేసి అటువంటి మీ అందరి తాలూకా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. మీ తాలూకా ఆశీర్వాద బలం ఖచ్చితంగా మన వారిని పార్లమెంట్ లో వినిపించి ఈ ప్రాంత కష్టాన్ని తీర్చుకోవడానికి రాజకీయంగా వాళ్ళు ఉన్నతి కావాలనే దాన్ని మరి సోదరులు మాట్లాడినప్పుడు చెప్పారు. ఖచ్చితంగా వాటిని ఇప్పటికి ఏ విచారణ కాకుండా రేపు రానున్న రోజుల్లో కూడా కీలకమైన పదవుల్లో కూడా అవకాశం మా సోదరి మళ్ళీ ఇవ్వాలని కూడా తప్పనిసరిగా కోరడం జరుగుతుందని, నియోజకవర్గాలు పెరిగినప్పుడు అవకాశాలు కల్పించుకొని కూడా కోరడం చేస్తారని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేస్తూ మీ అందరి తాలూకా ఆశీర్వాదం అటు అమర్నాథ్కి శాసనసభ్యులుగా, అలాగే ఆయన గెలిస్తే ఖచ్చితంగా మంత్రి అవుతాడు. ఈ ప్రాంతానికి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంటుంది. మరి మీ రాసి మరి ఇక్కడ మీరు పంపిస్తే మన వారిని వీళ్ళు పార్లమెంట్ లో వినిపించి ఎక్కడ ఏ సమస్య ఆగిందో, ఎలా తేవాలో తెలుసు, ఏం చెయ్యాలో తెలుసు. అటువంటి అవకాశం ఇవ్వాలంటే మీ ఆశీర్వాద బలం ఉండాలి. మాత్రం మరొకసారి మీ అందరికీ కూడా మరి
సేవ చేసుకుంటూ ఈ ఆత్మీయ సభకి ఇంతమంది అభిమానస్తుల మధ్య అవకాశం కల్పించినందుకు మరొకసారి పేరు పేరు నా కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.